హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. ఈరోజు మార్కెట్ ఏం జరిగింది అని క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఇవాళ మార్కెట్లో పొద్దున్న షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను. నేను మీ ట్రేడర్ హంటర్. వీడియో మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో కొద్దిగా సులువుగా ట్రేడ్ చేసుకోవడానికి మనకు ట్రెండ్ ఎప్పుడైతే రివర్సల్ అవుతుంది, ఎగ్జాక్ట్ పాయింట్లు టార్గెట్స్ ఈజీగా తెలుసుకోవడానికి బిల్డ్ చేసిన ఇండికేటర్ ఇది. చార్ట్లో అప్లోడ్ చేశాను. ఇదిగోండి 2 జోన్స్ 24,999.20. వన్స్ ఇది బ్రేక్ అయితే సిఈ అని చెప్పాను, టార్గెట్ ఇది ఇచ్చాను. నెక్స్ట్ వన్స్ ఇక్కడ 24,822.15 అని ఒక రెడ్ లైన్ ఇచ్చి దాని కింద ఇలా యారో మార్క్ ఇచ్చా. ఇలాగా మీకు ఇలాగా యారో మార్క్ పెట్టా అంటే మన పిఈ ఎంట్రీ ఎక్కడి నుంచి అని అర్థం. ఓకేనండి. టార్గెట్ నెక్స్ట్ పాయింట్లు అయ్యేసరికి 500 పాయింట్లు దగ్గర స్టేబుల్ అయింది. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఇక్కడి నుంచి చాలా స్పీడ్గా బయర్స్ అయిన వాళ్ళు పైకి లాగారు. మళ్ళీ మీకు ఈ లైన్ నుంచి ఈ లైన్కి చాలా పాయింట్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ ప్రైజ్ నుంచి ఈ ప్రైజ్ చాలా పాయింట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చి మార్కెట్ మన ఎంట్రీ ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు మీకు మార్కెట్ ఇక్కడి నుంచే పడింది. ఓకేనండి, ఇక్కడి నుంచి మార్కెట్ పడింది. మనకి ఎక్కడి నుంచి పెరిగినా మీకు ఆప్షన్ పెరుగుద్దా పెరగదా, మనకు ఆప్షన్లో కూడా ఈజీగా టార్గెట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన పిఈ ఎంట్రీ ఇక్కడ ఈ లోలో ఇచ్చాను నేను, సేమ్ యారో మార్కు పిఈ. వన్స్ ఇది ఈ కింద ఇది అనేది మనకి ఈరోజు యొక్క ఈ రెడ్ లైన్ అనేది ఈ పైన ఈ గ్రీన్ లైన్ అనేది ఈరోజు యొక్క మనకి రేంజ్ అని మార్కెట్లో ఇవ్వడం జరిగింది. ఇందులో ఎక్కడెక్కడ రివర్స్ అవుతుంది అనేది ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఒక ప్రైజ్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక ప్రైజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇది ఇక్కడ ఎందుకు వెళ్ళి ఆగిందంటే ఇక్కడ మళ్ళీ మనకు ఒక ప్రైజ్ ఉంటుంది. మీకు ఆప్షన్లో ఎగ్జాక్ట్ టార్గెట్ చూపిస్తాను నేను. అది కరెక్ట్గా మనకి ఇక్కడే మనకి మళ్ళీ బై ఇచ్చింది. ఈ సిఈ ట్రేడ్ ఎంత అయితే స్లోగా పడిందో అంతా ఒకసారి రికవరీ అయింది. ఇలాంటి మూమెంట్లు కూడా ఈజీగా క్యాప్చర్ చేసుకుంటాకి మనకి ఇది ఈ ఇండికేటర్ అనేది ఈజీగా ఉపయోగపడుతుంది. పిఈ ట్రేడ్ ఇది కొంచెం చూడండి, మన నుంచి మనకి వెళ్ళి పైకి వెళ్ళలేక ఇది ట్రెండ్ చూపిస్తుంది. ఇది మారినంతసేపు మన సిఈ సైడ్ వెళ్ళాం అంటే టోటల్గా మన ఎమోషనల్స్ అన్ని కంట్రోల్ చేసుకున్న డైరెక్షన్ని మీకు పర్ఫెక్ట్గా చూపించే ఇండికేటర్ అన్నమాట. ఇది దీంట్లో బేసు మూలం చాలా ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనేది మీకు సింపుల్గా ఇందులో ఇన్క్లూడ్ చేసి నేను ఈ ఇండికేటర్ డిజైన్ చేశాను. ఇలా మీ ఈ ఇండికేటర్ చూసి దీంట్లో ఉన్న సబ్జెక్ట్ తెలుసుకోగలిగితే సబ్జెక్ట్ దీంట్లో నేను మొత్తం స్టాక్ మార్కెట్ని కుదించి ఈ సబ్జెక్ట్ మీకు నేను గంటలో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. రోజు ఇంకా మార్కెట్లో అదే జరుగుద్ది, అదే రిపీట్ అవుతుంది. అది వాటికి 100%. అది మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ దగ్గరకు వచ్చి ఎందుకు రివర్స్ అయింది, ఈ సైకాలజీ అంతా మీకు అవసరంలా. క్లియర్గా మీకు ఈ ప్రైజ్ ఉంది మార్కెట్ దగ్గర, ఈ ప్రైజ్ యొక్క ఇంపార్టెంట్ చెప్తా, ఈ ప్రైజ్ యొక్క ఇంపార్టెంట్ చెప్తా, ఈ ప్రైజ్ యొక్క ఇంపార్టెంట్ చెప్తా. ఇది కూడా మార్నింగ్ ఏం చెప్పాను, ఇక్కడ నుంచి అలా సిఈ అని చెప్పాను. అసలు దీన్ని సిఈ ఎందుకన్నాను, ఇది పిఈ ఎందుకన్నాను. మార్కెట్ ఈ 2 లైన్ల మధ్యన చాలాసేపు ఎందుకు సబ్స్టైన్ అయింది. ఇలా మీరు ఎన్ని రోజులైనా మీరు ఇలా బ్యాక్ టెస్ట్ చేసుకొని చూడవచ్చు. ఎన్ని రోజులైనా ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఈ లైన్స్ అవి అప్డేట్ అవుతాయి. ఆ రోజు మార్కెట్ దాన్ని బేస్ చేసుకునే నడవాలి. ఈ లైన్స్ అనేవి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇవాళ నా ఇండికేటర్ ఇచ్చిన లైన్స్ కరెక్ట్గా మార్కెట్ ఇక్కడికి వెళ్ళి పుల్ బ్యాక్ తీసుకుని ఇక్కడికి వచ్చి ఎందుకు ఆగింది, మళ్ళీ ఇక్కడే చిన్న సపోర్ట్ తీసుకుని ఇక్కడ బ్రేక్ అయ్యింది, మళ్ళీ ఈ ప్రైజ్ని ఎందుకు సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ మార్కెట్ నుంచి కరెక్ట్గా వచ్చి ఇక్కడే ఎందుకు ఆగింది, మళ్ళీ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది. అంటే కరెక్ట్గా మన ప్రైజెస్ని బేస్ చేసుకుని మార్కెట్ పైకి కానీ కిందకి కానీ మూవ్ అవ్వాలి. ఇది ఇండెక్స్ అయినా ఆప్షన్స్ అయినా ఎంత ఎగ్జాక్ట్గా పనిచేసే ఇండికేటర్ ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు, మీరు చూసి ఉండరు కూడా. ఎందుకంటే చాలా సబ్జెక్టుల కోసం ఎత్తుకుంటారు, ఇలాంటి కరెక్ట్ అయిన సబ్జెక్టు ఉండదు. ఈ సబ్జెక్ట్ అనేది పూర్తిగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దాన్ని ఇంక్లూడ్ ఇలా కళ్ళ ముందు కనబడుతుంది, కానీ దీని గురించి అసలు ఈ లైన్ ఏంటి, ఈ లైన్ ఏంటి, ఈ లైన్ ఏంటి అన్నది నేను ఈ సబ్జెక్ట్లో అన్నది మీకు నేర్పడం జరుగుతుంది. దీంతో పాటు డైలీ ఒక క్రూషియల్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ క్రూషియల్ పాయింట్ మన మార్కెట్ డైరెక్షన్ని మనకి ఈజీగా చెప్పేస్తుంది. మార్కెట్లో ఏం జరగబోతుందని ఆ క్రూషియల్ పాయింట్ మీద ఒక సబ్జెక్ట్ ఉంటుంది.
సబ్జెక్ట్ అంటే మీకు ఏం నెలల తరబడి ఉండదు. అంతా మొత్తం సబ్జెక్ట్ అంతా ఒక గంటలో ఉంటుంది. ఇప్పుడు వరకు స్టాక్ మార్కెట్లో మీరు ఎవరి దగ్గర కానీ వెళ్తే మీకు చరిత్ర క్యాండిల్స్ దగ్గర నుంచి మొదలు పెడతారు. మనకు అది ఉండదు. సింపుల్గా ప్రైస్ బేస్ చేసుకొని సింపుల్గా మీకు గంటలో టోటల్ సబ్జెక్ట్ నేను చెప్తా. ఇకపోతే ఇప్పుడు మనం చూసాం కదండి, మార్కెట్ పడింది, పెరిగింది, అంతే. ఏదైనా మార్కెట్లో జరిగేది అయితే కిందకో, లేకపోతే పైకో, లేకపోతే సస్టైనో, అంతే. ఈ మూడే కదా జరిగేది ఈ సినారియోలో. ఇప్పుడు చూడండి, మనకి మార్కెట్ ఇక్కడ పిఈ ఎంట్రీ టార్గెట్ తెలిసినప్పుడు ఈజీగా వెయిట్ చేస్తాం, ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇది ఆప్షన్లో చూపిస్తాను నేను. పిఈ ఆప్షను ఏం జరిగిందండి, ఇది ఈ గ్రీన్ లైన్ బయింగ్ జోన్. గ్రీన్ లైన్ ఎందుకు పెట్టాను, ఈజీగా అర్థం అవడం కోసం. మీకు ఈ క్యాండిల్స్ యొక్క పవర్ కనబడుతుందండి. క్యాండిల్ ముందు మార్కెట్ చూడండి, ఆప్షన్ పెరగలేదు ఇక్కడ. మీకు ఇండెక్స్లో పడింది, ఇండెక్స్ చూపించాను మీకు. ఇండెక్స్ మళ్ళీ ఇంకోసారి పెట్టి చూపిస్తున్నాను. ఇండెక్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పడిందండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పడింది. ఈ పడిన దాంట్లో మీరు క్యాండిల్స్ చూస్తే మీకు ఆప్షన్లో ప్రైస్ పెరగలేదు. ఆప్షన్లో మీకు ప్రైజ్ పెరగలేదు. అది ఎక్కడి నుంచి పెరుగుద్ది అన్నది మీకు ఈజీగా మన ఇండికేటర్ అనేది చెప్తుంది. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నా. మీకు ఇక్కడ రెడ్ లైన్ కనబడుతుంది, క్యాండిల్స్ అన్ని గ్రీన్లో కనబడుతున్నాయి. చూసారా, మార్కెట్ సస్టైన్ అవుతుంది ఈ రెండు ప్రైజెస్ మధ్య. ఇది కిందకు వస్తే ఆప్షన్ ఇంకా పడిపోద్దని అర్థం. ఇక్కడ దాకా ఈ వన్స్ ఇది బ్రేక్ అయితే మన టార్గెట్ ఇది. వన్స్ ఇది బ్రేక్ అయితే ఇది ఆప్షన్ చూడండి. ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయింది, మనకి ఎక్కడి నుంచి పెరుగుద్ది అని ఇది ఇండికేటర్ మనకి గ్రీన్లోకి ఇక్కడ మారింది. ఈ మారిందే మీ స్టాప్ లాస్, అది కూడా చూపిస్తా. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇదిగోండి, ఇది మీ స్టాప్ లాస్. ఎక్కడి నుంచి మీ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. ఎగ్జాక్ట్గా మీకు ఆప్షన్ పిఈ ఆప్షన్ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచే రివర్స్ అయింది చూడండి. ఆప్షన్ అంటే ఇండెక్స్ ఎంతవరకు పడుతుంది, ఆప్షన్ ఎంతవరకు పెడుతుంది, ఇంత ఎగ్జాక్ట్గా టార్గెట్స్ దేంట్లో ఏ ఇండికేటర్ చూపిస్తుంది మీకు ఇలాగ. ఏ ఇండికేటర్ ఆప్షన్ ఇక్కడ పెరగదు అంటే మనకు తెలియాల్సింది మెయిన్ ఆప్షన్ ప్రైస్ పెరిగితేనే ఆప్షన్ బయ్యర్కి లాభం. ఆప్షన్ సెల్లర్స్ అంటే మీరు అది చాలా కాస్ట్తో కూడుకున్నది, అది మీరు చేయలేము. 90% మంది చేయరు. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మనకు కావాల్సింది ఏంటి, కరెక్ట్గా ఎక్కడ పెరుగుతుందో అక్కడ కొనుక్కుంటాం, టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేస్తాం. ఇండెక్స్లో టార్గెట్ ఎంతవరకు ఉంది, ఆప్షన్లో టార్గెట్ ఎంతవరకు ఉంది. ఎగ్జాక్ట్గా ఆప్షన్ ఇక్కడి నుంచి ఎందుకు రివర్స్ అయింది, ఇది అంతా దీనికి ఒక మూలం ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అన్నీ కలిపి తయారు చేసిందే ఇండికేటర్. ఓకేనండి, దీనికి ఫౌండేషన్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ అంటే ఈ ప్రతి లైన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటే ఇప్పుడు ఇంకా క్లియర్గా మీకు ఇక్కడ ఇది బై ఆప్షన్, ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ పెరుగుద్ది అని ఈ ప్రైస్ చెప్పింది ఎక్కడండి, 91 రూపాయల దగ్గర. 91 రూపాయల పైన బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఎంత ఉందండి, 164 రూపాయలు ఉంది. 50 పాయింట్లు ఇక్కడ నుంచి. వన్స్ దీనిపైన సస్టైన్ అవుతుంది, దీనికి ఈ ప్రైజ్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ ప్రైజ్కి వచ్చేస్తుంది. కానీ ఎక్కడ ఇంతసేపు సస్టైన్ అయింది కానీ మార్కెట్ ఈ ప్రైజ్ అనేది క్లోజ్ అవ్వాలి దీని కింద, ఈ లైన్ కింద. అంటే నెక్స్ట్ టార్గెట్ వెళ్ళిపోద్దని అర్థం. ఇది గ్రీన్లోనే ఉంది. మీకు ఇంకొక విషయం చూపిస్తా, కనబడుతుందండి పవర్ క్యాండిల్స్ ఆప్షన్. అంటే ఆప్షన్లో ఇంకా పవర్ ఉందే పెరుగుద్ది ఎక్కడ వరకు, నెక్స్ట్ టార్గెట్, అంతే. ఏమైంది చూడండి ఎంత స్పీడ్గా లాగారు. ఓకేనా, ఇండెక్స్లో సి ఆప్షన్ మళ్ళీ అక్కడి నుంచే మనకి సి ఇచ్చింది. ఇక్కడి నుంచే సి ఇచ్చింది చూడండి ఎంత ఎగ్జాక్ట్గా బై. ఈ ప్రైస్ దగ్గర నుంచి ఎక్కడో ప్రైస్ ఉంటుంది మనకి. ఇది ఇండికేటర్ అనేది మీకు ప్రతిదీ అంతా వీడియోలో నేర్చేసుకుందాం అంటే కుదరదు. దీనికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దానికి కొంత టైము వెచ్చించాలి, కొంత మనీ కూడా వెచ్చించాలి. వెచ్చిస్తేనే ఇప్పుడు వరకు మీరు స్టాక్ మార్కెట్లో చాలామంది సబ్జెక్ట్ చూసి ఉంటారు. నాదైతే డిఫరెంట్. క్లియర్గా నేను మార్నింగ్ ఇచ్చాను, చాలామంది ఉంటున్నారు ఇక్కడ ఇచ్చారు, ఈ టార్గెట్ కూడా ఇవ్వాలంటున్నారు. ఇంకా అంతకంటే అట్టుకుండా వచ్చినట్టు చెప్పాలంటే ఇంకా మీరు నేర్చుకోవాలి. అసలు మొత్తం ఫ్రీగా నేర్చేసుకుందాం, మొత్తం ఫ్రీగా అయిపోవాలంటే అవ్వదు. దేనికైనా మనం కొద్దిగా ఖర్చు పెట్టాలి. విషయం ఉన్నదానికి నేర్చుకోవాలి. దానికి క్లియర్గా మీ కళ్ళ ముందు చూపిస్తున్నా.
మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడే నేను మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడే ఈ లైన్ ఇచ్చా 800 పాయింట్తో సహా 24,822 అని ఇలా యారో మార్క్ పెట్టి నేను ఇచ్చా. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చెప్పలేదు అన్నారు. ఇది 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 అన్నీ నేను ఇచ్చేస్తే అన్ని యూట్యూబ్లో అప్లోడ్ ఎలా చేస్తారండి? అది మీరు ఆలోచించాలిగా. మాట్లాడుతున్నామంటే కొద్దిగా ఆలోచించాలి. సబ్జెక్ట్ అంటే ఆ విషయం ఉందా లేదా అని. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ ఎంట్రీ పెడితే మనకి మీ మార్కెట్ ఇక్కడ నుంచి పెరిగిందా లేదా, అసలు ఇక్కడ నుంచి రివర్స్ అయిందా, నేను ఇచ్చిన ప్రైస్ ఇది, ఎన్ని పాయింట్లు మూవ్ అయింది, ఇందులో మీరు ఎక్కడన్నా బుక్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ తీసుకుంటే కరెక్ట్గా మీరు ఈ పీక్లో ఎగ్జిట్ అవ్వడానికి నేను చెప్తాను. కరెక్ట్గా ఇక్కడే ఎగ్జిట్ అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇక్కడ వరకు ర్యాలీ ఎలా చేయాలో నేను నేర్పుతాను. ఇక్కడే మళ్ళీ ఇక్కడ సిఈ అయితే ఎంట్రీ వస్తే ఇది ఎక్కడి వరకు వెళ్తుందో నేను చెప్తాను. ప్రతి లైన్కి ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. నేను క్లియర్గా చెప్తున్నా. ఒక జోన్ వస్తుంది, ఆ జోన్ బ్రేక్ అయితే మార్కెట్ ట్రెండీ, లేదంటే అక్కడి నుంచి రివర్స్ అయితే ఎక్కడి వరకు వెళ్తుంది. మార్కెట్లో కొన్ని సినారియోలు ఉంటాయి, కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. అయ్యే ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి 100%. అయితే మన ప్యాటర్న్స్ ఇంపార్టెంట్ కాదు, ప్రైస్ ఇంపార్టెంట్. ఆ ప్రైస్ బేస్ చేసుకుని ఎక్కడి నుంచి రివర్స్ అయితే ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకుంటే ఎక్కడికి వస్తుంది. ఈ మార్కెట్ మీరు చూసి డైలీ జరిగేది అదే. కాబట్టి మీరు 1-2 సార్లు తప్పు చేసినా మూడోసారి తప్పు జరగదు. వన్స్ మీ స్టాప్ లాస్ హిట్ అవ్వదు. ఎందుకంటే మన ఎంట్రీ కరెక్ట్ పాయింట్, ఈ ప్రైస్ పైన మీ స్టాప్ లాస్ ఉండి మీ ఎంట్రీ ఇక్కడ పెట్టుకుంటే మీరు స్టాప్ లాస్ మీ 1:2 తీసుకుంటారో, 3 తీసుకుంటారో, లేకపోతే లాస్ట్ వరకు ర్యాలీ అంతా క్యాప్చర్ చేస్తారో. ర్యాలీ అంతా ఎవరు సబ్జెక్ట్ ఇప్పుడు వరకు చెప్పలా, కానీ మన దగ్గర ఉంటుంది లాస్ట్ క్యాండిల్ ఎక్కడి వరకు వెళ్తుంది అని. దీని కింద సస్టైన్ అయితే మార్కెట్ మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. ఇవేమి నేను పెట్టిన లైన్లు కాదండి, మీకు ఒకసారి ఇండికేటర్ ఆపి చూపిస్తా. పోయినాయండి. ఇవేమి లైన్లు నేను గీసినవి కాదు. మార్కెట్ అయిపోయిన తర్వాత ఇలా హారిజాంటల్ లైన్స్ గీసేసి చూసారా ఎక్కడికి వచ్చింది ఎక్కడికి వచ్చింది అని అను కాదు. నా ఇండికేటర్ ఆన్ చేస్తే ఆ ప్రైజెస్ వస్తాయి, ఆపేస్తే పోతాయి. ఇవి ఎప్పుడు మార్కెట్ అయిపోయిన తర్వాత రావండి. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మార్కెట్తో పాటు ఈ ప్రైజెస్ అనేవి వచ్చి ఉండిపోతాయి. అవి మీరు ఇండెక్స్ అయినా ఆప్షన్స్ అయినా. ఓకేనండి, అర్థమైందా? ఇవాళ పెట్టిన వీడియోకి మనకి సిఈ పిఈ టార్గెట్. మీకు సిఈ ఆప్షన్ కూడా చూపిస్తాను ఒకసారి. సిఈ ఆప్షన్లో మనకి ఏం జరిగింది ఏంటన్నది. ఇండెక్స్ ఏదైనా ఆప్షన్ ఓపెన్ చేసి కనబడిందండి. సిఈ ఆప్షన్ మనకి ఎక్కడ ఇచ్చింది బై, ఇది ఇక్కడ మారింది. పైన ఎక్కడుంది టార్గెట్, ఇక్కడ ఉంది. ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్ళి లాగింది చూడండి. ఇది టార్గెట్. అంటే ఎక్కడైతే బై ఇస్తుందో దాని పై టార్గెట్కి మనకు ఆప్షన్ కంపల్సరీ వెళ్తుంది. ఆప్షన్ ఎగ్జాక్ట్గా వికెట్ టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయ్యి ఇక్కడే ఉంది. ఇక్కడ బై ఇచ్చింది. ఎక్కడ ఇచ్చింది చూడండి, మీకు 19, ఇది 24,800. ఇక్కడ చూడండి 22 రూపాయల దగ్గర మీ ఎంట్రీ వచ్చింది, ఇది మారింది. దీని కింద మీ స్టాప్ లాస్, టార్గెట్ ఎక్కడ ఉంది చూడండి 88 రూపాయలు. పై టార్గెట్ ఎగ్జాక్ట్గా ఇక్కడే ఎందుకు టచ్ చేసింది, మళ్ళీ రెండోసారి ఇక్కడికి వచ్చి మళ్ళీ దీని దగ్గరికి ఎందుకు వెళ్ళింది. ఇది క్లియర్గా మనకి ఇండెక్స్లోని ఆప్షన్స్లో కూడా ఈ ప్రైజెస్ అనేవి మీకు, ఇది బ్రేక్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇది. ఓకేనండి, ఇది బ్రేక్ అయితే ఇది, ఇలాగ ఆప్షన్లో కూడా మీకు ఈజీగా వస్తుంది. ఈ సబ్జెక్ట్ అనేది దీంతో పాటు క్రూషియల్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ క్రూషియల్ పాయింట్ బేసు మన నిఫ్టీ 50 ఏ బేస్ చేసుకుని మార్కెట్ ట్రేడ్ జరుగుద్ది. ఇండెక్స్ అయినా ఆప్షన్స్ అయినా, ఎనీ ఇండెక్స్ అండి, ఎనీ ఇండెక్స్, ఎనీ ఆప్షన్. స్టాక్స్ కూడా మీరు ఏ స్టాక్స్ అయినా చూసుకోవచ్చు. ఏ స్టాక్ ఓపెన్ చేసినా మీకు ఈజీగా ఎంట్రీస్ అనేవి కనబడతాయి. మీకు ఉదయం కూడా స్టాక్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఏదో ఒక స్టాక్ ఓపెన్ చేద్దాం. స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ చేద్దాం. చూసారా, ఎక్కడైనా మా ప్రైజెస్ మార్కెట్ ఓపెన్ అయింది, ఇక్కడ కిందకు వచ్చింది. ఈ ప్రైజ్ బ్రేక్ అయితే మనకి ఇక్కడ ఇచ్చింది, మారింది. ఈ క్యాండిల్ ఎక్కడికి వచ్చిందండి, ఈ లైన్ ఇక్కడికి వచ్చింది. ఈ రెండు జోన్ల మధ్యన ఉంటే మార్కెట్ సస్టైన్ అని అర్థం. ఓకేనండి, వన్స్ దీని బ్రేక్ అయితే మార్కెట్ ట్రెండీ పీఈస్ ఇక్కడ వరకు వస్తుంది. వన్స్ ఇది బ్రేక్ అయితే మీకు ఇక్కడికి, ఇది బ్రేక్ అయితే ఇంకా ట్రెండీ అనమాట. ఓకేనండి, ఇంకా లైన్స్ ఉంటాయి. ఇక్కడ లైన్ ఉంటుంది మీకు. ఈ వన్స్ ఇది బ్రేక్ అయితే మీకు సిఈలోకి ట్రెండీ మారిపోయినట్టు. ఇప్పుడు చూడండి బయింగ్, ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ ఇది ఉంది సిఈ సైడ్. ఇది ఇవాళగా మళ్ళీ రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రేపు మార్కెట్ సంగతి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు మీకు చూపించింది,
అది తీసేసి ఇంకోటి చూపిద్దాం, ఇంకో స్టాక్ చూద్దాం. ఇంకో స్టాక్ ఏమన్నా భారత్ ఎలక్ట్రానిక్స్ పెడదాం. కనబడిందండి, ఇది బయింగ్ జోన్. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఎగ్జాక్ట్గా? పైన మన టార్గెట్ కనబడిందా? ఇది టచ్ చేశాకే రివర్స్ అయింది. మార్కెట్ ఇక్కడ రివర్స్ అయ్యి ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇది బయింగ్ జోన్. ఎక్కడి నుంచి మళ్ళీ మీ బై ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ అంటే మీరు స్టాక్స్లో కూడా ఏ స్టాక్ ఓపెన్ చేసినా కూడా దాంట్లో బయింగ్ జోన్ మీ సిఏ బయింగ్లో ఉందా, సెల్లింగ్లో ఉందా, బయింగ్లో ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికి టార్గెట్ అని మీరు స్టాక్స్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు స్టాక్ ఆప్షన్స్ ఓపెన్ చేసినా మీకు ఇలాగే వస్తుంది. ఇందులో మీకు ఈజీగా కనపడడం కోసం బై అండ్ సెల్ సిగ్నల్ యాడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మీకు ట్రెండ్, మీరు ఆ ట్రేడ్లో భయం లేకుండా ఉండడం కోసం ఈ ట్రెండ్ అనేది మీకు కరెక్ట్గా ఆప్షన్ ఎప్పటి నుంచి పెరుగుద్ది అన్నది మిమ్మల్ని ఆపుద్ది. ఇది మీరు ఓవర్ ట్రేడ్ చేయకుండా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. కరెక్ట్గా ఆప్షన్ పెరగదు, అక్కడ సస్టైన్ అవుతుంది ఫీర్, అది కరెక్ట్గా మారిందంటే మీకు ఆప్షన్ పెరుగుద్ది అని అర్థం. ఈ పవర్ క్యాండిల్స్ ఉంటే మార్కెట్లో మీ పవర్ ఉంది అని మీకు అర్థం. దీనికోసం వాల్యూములు ఏముండవు. క్యాండిల్లో పవర్ ఉందా, పవర్ ఉంటే ఆప్షన్ ఈజీగా పెరుగుద్ది, అది ఇండెక్స్ అయినా ఆప్షన్స్ అయినా. ఇలా ఏదైనా సరే మీరు ఓపెన్ చేసి మన ఇండికేటర్లో చూసుకోవచ్చు. టోటల్ స్టాక్ మార్కెట్ని సులభతరం చేసి మీ కళ్ళ ముందు పెట్టాను అనమాట. ఇది కూడా నేర్చుకోవాలి. ఒక కనీసం సబ్జెక్ట్ దాన్ని నేర్చుకోవాలంటే ముందు పుస్తకం చదవాలంటే పుస్తకం మన దగ్గర ఉండాలి. అర్థమంటే ఒక పుస్తకం ఉంటే దాంట్లో చదువుకొని నేర్చుకుంటూ ఉండొచ్చు. అది లేకుండా ఎక్కడ ఉంటే మీకు సబ్జెక్ట్ ఎలా అవుతుంది? ఆ పుస్తకం లాంటిదే ఈ ఇండికేటర్. ఓకేనండి. ఒకటే నేను ఒక స్ట్రాటజీ చెప్పి మళ్ళీ తర్వాత ఇంకో స్ట్రాటజీ చెప్పి మళ్ళీ 10 రోజులు ఆగి ఇంకో స్ట్రాటజీ చెప్పి కాదు, ఒకటే లైఫ్ లాంగ్ ఒకటే ఈ ఇండికేటర్. దీన్ని బేస్ చేసుకుని స్టాక్ మార్కెట్లో ఒక మూలం ఉంటుంది, ఆ మూలం పట్టుకొని మనం తయారు చేసిన ఇండికేటర్ ఇది, అంతే. దాన్ని బేస్ చేసుకుని మార్కెట్ నడవాలి. మీకు నేను ఎన్ని రోజులైనా సరే నేను ఎందులోనైనా స్టాక్స్లోకైనా ఇండెక్స్లోనైనా ఎందులోనైనా నేను క్లియర్గా చూపించగలను. నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది అని క్లియర్గా నేను చూపించగలను. ఇలాగా కనబడుతుందండి. ఎన్ని రోజులైనా సరే నేను ఇగోండి, నిన్న, అంతకుముందు రోజు, 3 రోజుల క్రితం, తర్వాత ఏ రోజైనా సరే చూడండి, కనబడుతుందా? ఎగ్జాక్ట్గా మనకి ఇది సిఈ జోను గ్రీన్ లైన్, ఇది బ్రేక్ అయింది, ఇది టార్గెట్, ఇక్కడికి వెళ్ళిపోయింది. వన్స్ ఇది బ్రేక్ అయితే సిఈ ట్రెండ్ మనకి ఏమైంది, ఇక్కడ రివర్స్ అయింది. అంటే ఎగ్జాక్ట్గా మీకు ఎక్కడ రివర్స్ అవుద్దో మార్కెట్ అక్కడ మీ సెల్ వచ్చింది. కానీ ఇక్కడ మార్కెట్ సస్టైన్ అవుతుంది. ఇది కూడా క్యాండిల్స్ కనబడతాయి, డమ్మీ క్యాండిల్స్ కనబడతాయి మీకు, అందులో వాల్యూమ్ లేదు అంటే ఆప్షన్ పెరగదు. ఆప్షన్ ఎక్కడి నుంచి పెరుగుద్ది? ఇది ఎప్పుడైతే మారిందో ఆప్షన్లో కూడా మారుతుంది, ఆప్షన్లో కూడా టార్గెట్ వచ్చేది. ఎగ్జాక్ట్గా ఎక్కడికి వచ్చి ఆగింది మార్కెట్? మన లైన్ ఉంది ఇక్కడ, ఈ రెండు మధ్యన సస్టైన్ అయిపోయింది మార్కెట్. అంటే మార్కెట్ ఈ క్యాండిల్ పైకి వెళ్ళే క్యాండిల్, మళ్ళీ ఈ క్యాండిల్, అసలు ప్రతి క్యాండిల్ మన ఇండికేటర్ని బేస్ చేసుకొని నడవాలి. ఓకేనండి. అంతకుముందు పూర్తిగా ఫాల్. వన్స్ మనకి రెడ్ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మన టార్గెట్, వన్స్ దాన్నే సపోర్ట్ తీసుకొని ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, ఎంత మూవ్ వచ్చినా మన ప్రైస్ని బేస్ చేసుకొని మళ్ళీ వన్స్ ఇక్కడ రివర్స్ అయితే నెక్స్ట్ ఎక్కడికి, ఇలా ఎగ్జాక్ట్గా 100% అక్యురసీతో పనిచేస్తుంది. కాకపోతే దీని మీద మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ లైన్ ఏంటి, అసలు ఈ లైన్లు ఎందుకు వచ్చినాయి, ఏ లైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది సబ్జెక్ట్లో నేర్పుతారు. ఓకేనండి. సబ్జెక్ట్లో నేర్పుతాం దాన్ని. దీంట్లో ఒక క్రూషియల్ పాయింట్ ఉంటుంది, ఆ క్రూషియల్ పాయింట్ కూడా సబ్జెక్ట్లో నేర్పుతాం. క్రూషియల్ పాయింట్ బేస్ చేసుకొని మార్కెట్ ఓపెన్ అవ్వగానే నెక్స్ట్ ఏం జరగబోతుందని మీ మైండ్లో తెలిసిపోద్ది. అంత ఈజీగా ఉంటుంది సబ్జెక్టు. మీరు స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలంటే మీరు చరిత్ర సంవత్సరాల తరబడి క్యాండిల్స్ కానించి ప్యాటర్న్స్ కానించి నేర్పుతారు. దానివల్ల మీకు దమ్ముడి ఉపయోగం ఉండదు. ఈజీగా సింప్లిఫై చేసి కొంతమందికైనా ఉపయోగపడుద్ది అని తర్కిస్తే నేనేం చెప్పలేను. అదేంటి ఇదేంటి అని మీరు తర్కవాదం చేస్తే బలవంతం ఏం లేదు. స్టాక్ మార్కెట్లో నేర్చుకోవాలి, ఇందులో విషయం ఉంది, ఏమన్నా నాకు కొద్దిగా చెప్పండి అనుకున్న వాళ్ళే రండి, ఇబ్బంది ఏం లేదు. మిమ్మల్ని బలవంతం ఏం చేయట్లే. మీ వల్ల నాకు డబ్బులు, మీ వల్ల అవసరం లేదు కూడా, నేను డబ్బులు సంపాదించుకోగలను. కాకపోతే ఏంటంటే ఇబ్బంది పడే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడదాం ఉద్దేశంతో నేను వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియోస్ కూడా కంటిన్యూ పెద్ద చేయాల్సిన అవసరం కూడా లేదు, నాకు టైం కూడా పెద్దగా కుదరదు. ఏమండి ఎంట్రీ పెట్టారు, టార్గెట్ పెట్టండి అంటే మీ అంతటా మీరు ఓన్గా ట్రేడింగ్ చేసుకునేలాగా ఉండాలి, ఇంకో మనిషి మీద ఆధారపడకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ సబ్జెక్టు నేను కష్టపడి నేనైతే ఎక్కడెక్కడ ఇబ్బందులు పడ్డానో, ఎన్నైతే ఇబ్బందులు పడ్డానో అవన్నీ ఫేస్ చేశానో అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ తయారు చేసిన ఇండికేటర్ ఇది. ఏమన్నా ఇండికేటర్ అంటున్నారు, సబ్జెక్ట్ అంటున్నారు. మళ్ళీ ఇండికేటర్ గురించి ఒక మూలం ఉంటుంది. ఈ ఇండికేటర్ దేని బేస్ చేసుకుని తయారు చేసాం?
ఆ మూలం తెలిస్తే మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుద్ది. టోటల్‌గా స్టాక్ మార్కెట్‌ని అందరూ చూసే విధానం వేరు. నేను చూసే విధానం వేరు. అందరూ చూసే విధానం ఒకటి కాబట్టే 95% మంది లాస్ ఉన్నారు. 5% మంది విన్నింగ్‌లో ఉన్నారు. మార్కెట్ ఎందుకు రివర్స్ అవుతుంది? ఏంటి వి షేప్ రికవరీ అంటారు దీన్ని. ఎంతైతే పడిందో అంత రేజ్ అయిపోయింది. ఇది ఇది ఏసిన ఎక్కడ జరుగుద్దన్నది మీకు ముందే తెలిసిపోద్ది ప్యాటర్న్. మార్కెట్ పైన ఓపెన్ అవుతుందా? క్రూషియల్ పాయింట్ ఓపెన్ అయితే ఏం జరుగుద్ది? క్రూషియల్ పాయింట్ కింద ఓపెన్ అయితే ఏం జరుగుద్ది? మార్కెట్ ఇక ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ సపోర్ట్ చేసి వస్తుందని మీరే చెప్తారు మార్కెట్ జరగక ముందే. అంత ఈజీగా మన ఇండికేటర్ అనేది ఉంటుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో పొద్దున్న నేను ఇచ్చిన షార్ట్, నేను ఇచ్చిన ప్రైజెస్ ఇదిగోండి. ఇది ఇక్కడికి వెళ్ళి ఎందుకు ఆగింది, మీరు ఇక్కడ వరకు టార్గెట్ ఇచ్చారంట కదా, ఇక్కడ కూడా లైన్ ఉంటుంది. ఎవరో షార్ట్లో ఏమండి పిఈ ట్రేడ్లో టార్గెట్ ఎక్కడండి అంటే చెప్పా 624,645 టార్గెట్ బాబు అని చెప్పా. అయిపోయింది. ఎగ్జాక్ట్ అది టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయింది. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు. ఈ బయ్యర్స్ ఉన్నారు. ఇదంతా మీకు అనవసరం. మీకు ఇక్కడ ప్రైస్ కనబడుతుంది అంటే ఇక్కడ ఆగుద్ది అని అర్థం. అంతే. మీకు ఇక్కడ తర్వాతే మార్కెట్ ఎక్కడ ఆగుద్ది అంతే. అంతేగాని అక్కడ బయ్యర్స్ ఉన్నారా, సెల్లర్స్ ఉన్నారా, ఈ చరిత్ర మీకు అనవసరం. ఎందుకంటే అదంతా మళ్ళీ పెద్ద చేటభారతం అవుద్ది. అది కాకుండా ఇది ఇక్కడ మొదలైంది, ఎక్కడ ఆగుద్ది అంతే, ఇక్కడ ఆగుద్ది. దీని తర్వాత ఏంటి పరిస్థితి? ఇక్కడ ఆగకుండా దీనికి ఎందుకు సస్టైన్ అయితే ఎక్కడికి ఆగుద్ది, ఎక్కడ ఆగుద్ది. వన్స్ ఇక్కడ రివర్స్ అయిపోతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది. ఇది దాటితే ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది. అంతే, అది తెలియాలి అంతే మీకు. దాన్ని బట్టే మీరు ట్రేడింగ్ అని మనం ఎక్కడ బై చేసుకుంటున్నాం, ఎక్కడ రివర్స్ అవుతుందని తెలుసుకోగలిగితే చాలు. అది సింపుల్గా ఇందులో మీకు తెలుస్తుంది. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇండెక్స్ చూపించాను, ఆప్షన్లో కూడా చూపించాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా ఇండికేటర్ గురించి డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్లో ఆ నెంబర్కి మెసేజ్ చేసుకోండి. నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.